నియో స్కిన్ ఇక్కడ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ కూడా ఇస్తున్నారు. ఇట్స్ జస్ట్ అ ఫోన్ కాల్ అవే. అదే విధంగా అల్లు అర్జున్ వ్యవహారం దాని మీద కూడా మాట్లాడండి ముఖ్యమంత్రి. ఇవాళ మాకు మైక్ అడిగితే ఇయ్యడు. ఎందుకంత భయమే మాకు మైక్ అడగడానికి? సరే, దాన్ని మేమేమి సమర్థించలే. అక్కడ ఒక మహిళ చనిపోవడం అది బాధాకరం, విచారకరం. దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉంది. నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదా, మరి చట్టం ఇవాళ కాంగ్రెస్ పార్టీకో రేవంత్ రెడ్డికి చుట్టమైందా? నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి అని మాజీ సర్పంచ్ నీ తమ్ముళ్ళ వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నా, నీ తమ్ముళ్ళ వేధింపుల వల్ల చనిపోతున్నా అని సూసైడ్ లెటర్ రాస్తే నీ తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయవని నేను అడుగుతా ఉన్నా. నీ తమ్ముడికో రూలు, ప్రజలకో రూల్ ఉంటుందా? నీ తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయలే నువ్వు? నీ తమ్ముడి విషయంలో కాంగ్రెస్ పార్టీకి నీ తమ్ముడికి నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు కనుక చట్టం చుట్టమైందా? కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు, కేసు నమోదు చేయలేదు. వాళ్ళను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసినావు కదా నువ్వు. ఏదో బాగా ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతుండు. మరి ఒక గిరిజన విద్యార్థి వాంకిడి హాస్టల్లో నీ ప్రభుత్వం అన్నం పెట్ట చేత కాకపోతే విషాహారం తిని శైలజ అనే అమ్మాయి 10-12 రోజులు నిమ్స్ ఆసుపత్రిలో చావుతో కొట్టుమిట్టాడి పోరాడి శ్వాస విడిచింది. మరి ఆ శైలజను పరామర్శించడానికి రేవంత్ రెడ్డికి ఒక్క నిమిషం టైం దొరకలేదా? నీ మంత్రులకు ఒక్క నిమిషం టైం దొరకలేదా? చివరికి అమ్మాయి చనిపోతే అంత్యక్రియలకు కూడా వెళ్లకుండా మా ఎమ్మెల్యే గారు కోవా లక్ష్మి గారిని అర్ధరాత్రి 12 గంటలకు అరెస్ట్ చేసినావు కదా రేవంత్ రెడ్డి. ఇదా నీ ప్రజాపాలన? పెద్ద నీకేదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావు. సరే, దురదృష్టకరం. ఆ సంఘటన ఎవరు చనిపోవాలని కోరుకోం, కానీ ప్రేమ అందరి మీద ఉండాలి కదా. నీకు అవసరమైతే ప్రేమ, లేకపోతే విషమా? శైలజని ఎందుకు నువ్వు పరామర్శించలే? శైలజ కుటుంబాన్ని నువ్వు ఎందుకు ఆదుకోలేదు? శైలజ అంత్యక్రియలకు మా ఎమ్మెల్యే గారిని పోనీయకుండా ఎందుకు అరెస్ట్ చేసినావు అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి అంతా కూడా మొసలి కన్నీరు డ్రామా. అవసరానికి పాట పాడతాడు, మాట మాట్లాడతాడు. ఆయనలో నిజాయితీ లేదు. ఇక అసెంబ్లీ సమావేశాలు మీరే సాక్ష్యం. అసలు అసెంబ్లీ అంటే ఒక శాంటిటీ. రాష్ట్ర ప్రజలు శాసనసభను ఒక దేవాలయంగా చూస్తాం. శాసనసభ అనేది రాష్ట్రంలో అత్యున్నతమైన చట్టసభ. ఆ సభలో ఒక చర్చ జరిగినా, ఒక మాట మాట్లాడినా దానికి ఒక గౌరవం, ఒక విలువ ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ఆయన సభానాయకుడే ఇందాక నేను చెప్పినట్టు కాళేశ్వరంలో 20 లక్షల ఎకరాలు సాగైతే 50,000 ఎకరాలే సాగైందని మాట్లాడుతాడు. అన్ని అబద్ధాలు. అట్లా చూసుకుంటూ పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఏమో మాట్లాడాలి? మీరు ఆ వీడియో తీసి ఆయన వీడియో నా వీడియో ప్లే చేసి ప్రజల్లోకి వదలండి. లెట్ పీపుల్ అండర్స్టాండ్. మేము 1156 ఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలు ఇచ్చాం, 469 ఏఈ ఉద్యోగాలు ఇచ్చాం, 212 జేటీఓ ఉద్యోగాలు ఇచ్చాం. అన్ని కలిపి ఒక ఇరిగేషన్ శాఖలో 2094 ఉద్యోగాలు మేమిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడతాడు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే అది శాసనసభనా ఇంకేమన్నా కాంగ్రెస్ పార్టీ ఆఫీసా? అసెంబ్లీని ఇలా గాంధీ భవన్ లాగా మార్చింది మీరు. గాంధీ భవన్ లో గత 10 ఏళ్లు అబద్దాలు చెప్పిందే చెప్పి గాంధీ భవన్ లో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మీద గోబల్స్ ఎట్లయితే ప్రచారం చేసిండ్రో ఇవాళ అసెంబ్లీలో కూడా అవే గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. అప్పుడు 4,17,000 అయితే జూపల్లి 8 లక్షలు అంటాడు, ముఖ్యమంత్రి 6,30,000 అంటాడు, బట్టి విక్రమార్కనేమో 6,87 అంటాడు. ఏంది? అప్పుల విషయంలో అబద్దాలే, కాళేశ్వరం నీటి పారకంలో అబద్దాలే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.